కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం తంగెడ అటవీ ప్రాంతంలో ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు పోడుదారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శుక్రవారం తంగెడ గ్రామంలో స్థానికులు అక్రమంగా కొత్త పోడు చేస్తున్నారని అటవీ శాఖ అధికారులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన అటవీ అధికారులను స్థానికులు అడ్డుకొని అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారు. స్థానికులతో పాటు గ్రామస్తులు ఏకమై అటవీ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. కొందరు గొడ్డళ్లు, కర్రళ్లు, రాళ్లతో తమపై దాడి చేశారని అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న రెబ్బెన పోలీసులు అక్కడికి గ్రామస్తులకు నచ్చచెప్పి ప్రయత్నం చేస్తున్నారు. పంట పొలాలు కొద్ది రోజులు ఆల్రెడీ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే మాకు కొంచెం వసతి లేక ఈ భూములల్లో కొంచెం అంటే కొంతమంది మన వాళ్ళు వలసలు వెళ్ళి భూములని వదిలేసిన అంటే వదిలేసుడు అంటే కొద్ది సంవత్సరాలు చేయని సాగు చేయక ఏంటంటే పొదలు చెట్లు పెరిగినాయి కాబట్టి టెన్షన్ పడకు. మా భూముల్లోకి వచ్చి దౌర్జన్యంగా జొర్రి మా వాళ్ళ మీద మొత్తం దాడులు చేసుకుంటా అందరిని కొట్టుతూ బయటికి వెళ్ళమని చెప్తూ, దాంతోపాటు వీళ్ళకి ఏం లేదనే ఆధారం లేదు. వీళ్ళకి పట్ట పాస్బుక్ ఉంది ఇచ్చినాయి. ఇది పట్ట పాస్బుక్లు అందరి పట్ట పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. దాంతోపాటు వీళ్ళు ఇవాళ రాగానే విశ్వప్రసాద్ సార్ వచ్చి వీళ్ళతో మాట్లాడి 25 వరకు ఎవరు రాకండి, 25 వరకు మాకు టైం ఇవ్వండి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడగడం జరిగింది. దీంతో మా వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోతుంటే మళ్ళీ వెనక్కి తిరిగి దాడులు చేసి వీళ్ళని కొట్టి మొత్తం బ్లడ్ వచ్చేటట్టు కొట్టినరు. దీంతోపాటు తప్పెవరదా అని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని అడిగితే వీడియో కూడా ఉన్నది. ఆ ప్రూఫ్తో ఆయనే చెప్పిండు మా వాళ్ళ తప్ప అని చెప్పిండు. కాబట్టి మాకు తగిన న్యాయం జరగాలని పోరాడుతున్నాం. ఎటువంటి ఆధారాలు లేవు అక్కడ. వాళ్ళకు సర్వేస్ అంటారు కానీ వాళ్ళకు సర్వే వేసుకుంటారు, ఇక్కడ ఏం చేసుకుంటారు. మేమైతే వాళ్ళ కేసులు వేసిన కొంతమంది మీద నడుస్తుంది. ఇలా 17 తారీఖు నాడు విలేజర్స్ ఇక్కడ మా ఫారెస్ట్ కంపార్ట్మెంట్ 417లోకి వచ్చి ఇష్టం ఉన్నట్టున్నరకి మంటలు పెట్టినారు. మేము వాళ్ళని అడుగుగా వాళ్ళని మమ్మల్ని ఇష్టం అటాక్ చేసి మమ్మల్ని ఇది చేసిండు. మళ్ళీ సెకండ్ ప్రతిరోజు ఇదే ప్రతిరోజు గత 10-20 రోజు నుంచి మేము వస్తున్నాం, అయినా కూడా వాళ్ళు వినట్లేదు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ మంట పెట్టడానికి వస్తే అప్పడానికి వస్తే మొత్తం అటాక్ చేసి రాళ్ళు చెప్పులతో